నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ మీరు మనకున్న రకరకాల ప్రాబ్లమ్స్‌కి న్యూమరాలజీయే సొల్యూషన్ అని చెప్తూ వస్తున్నారు సార్. yes. సో అంటే మీరొచ్చేసి రీమ్యారేజ్ గురించి కూడా చెప్పారు. ఆల్రెడీ మన పెళ్లి డేట్ అంటే అప్పటిదాకా మన బర్త్ డేట్ మనం ఏ డేట్‌లో అయితే పుట్టామో ఆ డెస్టినీ నెంబర్‌ని చూసుకుంటూ వస్తున్నామో దాని ప్రకారం మన లైఫ్ ఉంటుంది. ఎప్పుడైతే పెళ్ళైతదో మన మ్యారేజ్ లైఫే చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్తూ వచ్చారు. అవును. అలానే మనం మొబైల్ నెంబర్ మార్చుకోవాలన్నారు, ఇట్లాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూసుకోవాలంటున్నారు, అన్ని నెంబర్స్కి లింక్ చేసే చెప్తూ వస్తున్నారు సార్. అసలు ఎలా నమ్మచ్చు అంటారు? ఒకసారి మన ప్రేక్షకులకి వీటన్నిటి అంశాలు మన లైఫ్ మీద ఎలా ప్రభావం చూపిస్తాయి ఒక్కసారి చెప్తారా? నేనైతే దాదాపు ఒక 4.5 years నుంచి ఫీల్డ్లో ఉన్నాను. చాలామంది కొన్ని 20K ప్లస్ కస్టమర్స్కి సొల్యూషన్ ఇచ్చాను. మొబైల్ నెంబర్స్ మార్చాం. దాదాపు 300+ వాళ్ళకి రీమ్యారేజ్ చేసుకున్నారు. మరి 20Kలో ఉన్న వాళ్ళందరికీ కూడా మ్యారేజెస్ బాగున్నాయా? రీమ్యారేజెస్ అందరు ఎందుకు చేసుకోలేదు? 300+ వాళ్ళే ఎందుకు చేసుకున్నారు అంటే వీళ్ళకి అన్ని విధాలుగా బాగుండాలని చేసుకున్నారు. కొంతమంది మొబైల్ నెంబర్తోనే సాటిస్ఫాక్షన్ అయ్యి వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు కానీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి బిజినెస్ నేమ్లు కానీ ఇవన్నిటితో వాళ్ళు సక్సెస్ అవుతూ ముందుకు పోతున్నారు. కొంతమంది ఇక ఓన్లీ మ్యారేజ్ డేట్ చేసుకుని అన్నీ చేసుకుంటే బాగుంటుంది, వాస్తు ప్రకారంగా అన్నీ చేసుకుంటే బాగుంటుంది, ఆరా పవర్స్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ చేసుకోవాలని కొంతమంది మాత్రమే వచ్చారు. కొంతమంది చేసుకున్న వాళ్ళు ఓన్లీ 300 members ప్లస్ వాళ్ళే. 20K+ వాళ్ళు ఏంటంటే దాదాపు వాళ్ళకు ఓకే మనకి ఇంతవరకు చాలు, మళ్ళీ రీమ్యారేజ్ చేసుకుంటే ఎవరో నవ్వుతారు, ఎవరో ఇది అవుతారు, ఎవరో అని ఒక ఆ ఫీలింగ్తో చాలా మంది చేసుకోవట్లేదు. ఫస్ట్ నమ్మరు. ఎందుకు నమ్మాలి అంటే ఇప్పుడు జనరల్ గా అంటే పెళ్ళి అయిపోయింది, ఒకసారి ఎన్నో ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి 10 years అయిపోయింది, 15 years అయిపోయింది, అసలు ఆ డేట్ ఇంకా ఎలా ప్రభావం చూపిస్తుంది అన్నట్లు చాలా మంది కూడా లేడీస్ కూడా కొంతమంది మాట్లాడిన వాళ్ళు సార్ ఎట్లా ఉంటుంది సార్ అది ఒక మంచి మన లైఫ్లో వచ్చిన మ్యారేజ్ డేటు, అది మంచి మ్యారేజ్ డేటు, అదే ఫస్ట్ ఇంప్రెషన్ అని చెప్తాం కదా, మీరు ఎలా దాన్ని మార్చగలుగుతారు అంటే వాళ్ళకి కరెక్ట్గా క్లారిటీ ఇచ్చాను. వాళ్ళు కూడా అంత క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా వచ్చి మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళ లైఫ్ బాగుంది. ఇప్పుడు అదే కామెంట్స్ లో కూడా కొంతమంది పెడుతూ ఉంటారు ఈ రీమ్యారేజ్ కానీ, లేకపోతే మొబైల్ నెంబర్ మార్చాలన్నా అసలు మొబైల్స్ ఇంత వరకు ఉన్నాయా, ఇప్పుడు ఎట్లా మన లైఫ్ మీద ఇది అవుతుంది అంటారు. మొబైల్ నంబర్ వలన ఏంటంటే మన లైఫ్ లో అవతల వ్యక్తి పైన మన నంబర్ ఇంపాక్ట్ చూపిస్తుంది. నంబర్ మనదే ప్రతిసారి అంటే ఆ నంబర్ ప్రభావం చూపిస్తుంది. నేను ఎవరినైనా చూస్తే వాళ్ళ మొబైల్ నంబర్లోనే వాళ్ళ జీవితం వాళ్ళ జాతకం చెప్పేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో కొన్ని నంబర్స్ వస్తాయి, ఆ నంబర్ ప్రభావం మన పైన 100% ఉంటుంది, చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది నంబర్ ప్రభావం మనది అన్నప్పుడు. మరి 2 మొబైల్ నంబర్స్ ఉంటే ఎట్లా అంటే ఇంకా నెగిటివ్ అయిపోతాం అప్పుడు. అందుకనే ఒక్క మొబైల్ నెంబర్ మెయిన్ ఉంటుంది, రెండోది కనీసం ఫ్యామిలీకో దేనికోసం పెట్టుకుంటారు, 2 numbers అయితే పెట్టుకుంటారు. కొంతమంది ఆఫీస్ రన్ చేస్తుంటే ఎక్కువ నంబర్స్ ఉంటాయి, అవి అక్కడే వదిలేస్తారు. కానీ ఒక్క నంబర్ అయితే మెయిన్ నెంబర్ మంది ఉంటుంది కదా, దాన్ని చేంజ్ చేస్తూనే దానితోనే వీళ్ళ జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది, దాంతోనే ప్రభావం ఉంటుంది. నా లైఫ్లో తీసుకుంటే మొబైల్ నెంబర్స్ చాలా డ్యామేజ్ చేశాయి, చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నాను. ఇంకా ఈ న్యూమరాలజిస్ట్ అయిన తర్వాత కూడా ఒక నంబర్ బాగా కలిసి వచ్చింది, ఒక నంబర్ కూడా మళ్ళీ తీసుకున్నాను, అది కూడా ప్రాబ్లం చేసింది. మళ్ళీ ఇంకొక నంబర్ తీసుకున్న తర్వాత అప్పుల వాళ్ళకి అందరికీ ఒక నంబర్ ఉంటుంది నా దగ్గర, బిజినెస్ అందరికీ ఒక నంబర్ ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఇవ్వాలని, ఎందుకంటే అప్పులు అనేటివి ప్రతి ఒక్కరికి సహజం, ప్రతి ఒక్కరికి ఇది నేనేదో ఇదని మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక నంబర్ ఒకతనికి ఇచ్చి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఇచ్చే మనీ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చేసేయాలి. బిజినెస్ నంబర్ ఉంటుంది, బిజినెస్ నంబరు ఒకటి, బిజినెస్ వచ్చే నంబర్ ఉంటుంది, ఇచ్చే నంబర్ ఉంటుంది, కమ్యూనికేషన్ నంబర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల మనము సక్సెస్ ఇలా తీసుకొస్తుంది. ఈ సక్సెస్ వలన మనము సక్సెస్ అవ్వచ్చు. ఉదాహరణకు మ్యారేజ్ డేట్ అని చెప్తున్నాం, ఈ మ్యారేజ్ పవర్తో మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం మారాలి అంటే మన మ్యారేజ్ పవరే. ఈ మ్యారేజ్ పవర్తో మనం ఉన్నత స్థితికి ఖచ్చితంగా మారుతాం. ఉదాహరణకి చాలామంది నా దగ్గర తీసుకున్నారు, ఒక క్లయింట్ ఉంటాడు, నా క్లయింట్ ఒకతను ఖమ్మంలో ఉంటారు, ఒకతను చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు అంతకుముందు మ్యారేజ్ కన్నా ముందు ఒకలా ఉన్నాడు, మ్యారేజ్ అయిన తర్వాత రీమ్యారేజ్ చేసుకున్నాక ఒకలా ఉన్నారు, అన్నీ కొన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఒక ఇల్లు చేంజ్ అయ్యారు. ఇల్లు చేంజ్ అయిన తర్వాత
మళ్ళీ డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఓకే. అది అతనికి ఎక్కడికి ఎన్నాళ్ళలో ఎక్కడికి చేంజ్ వెళ్ళారు తెలిసింది సార్? కేవలం ఒక 2-3 మంత్స్లోనే వచ్చేసింది. ఓకే. మంచి పవర్ స్టార్ట్ అయిపోయింది, అన్నీ బాగానే వచ్చాయి. కానీ ఇల్లు చేంజ్ అయిపోయినాక ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడిపోయింది. ఆ ఇంట్లో నెగిటివ్స్ అనేటివి మళ్ళీ వస్తే మళ్ళీ దాన్ని కూడా చేంజ్ చేసాం. కొద్ది వరకు హెల్త్ ఇష్యూస్ రావడం వాళ్ళ భార్యకి అన్నీ ఏంటంటే ఒక చెరువు దగ్గర తీసుకోవడం, ఒక నాల దగ్గర తీసుకున్న ఇల్లు ప్రాబ్లం అయిపోయాడు. మళ్ళీ టోటల్గా వచ్చిన ప్రభావం అంతా మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ విధంగా కాకుండా అతన్ని లైన్లోకి తీసుకుంటా నేను, అతని అనుభవాలు చెప్తారు. చాలా ప్రాబ్లమాటిక్ గా చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా, ఉన్నాయి. మీరు కూడా తీర్చుకోండి. అతనికి నేను కాల్ చేస్తున్నాను ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట గారు, సార్ ఎలా ఉన్నారు? చాలా హ్యాపీ సార్, చాలా సంతోషంగా ఉన్నాం మీ దయ వల్ల. ఓకే, చాలా సంతోషంగా ఉన్నాం. అసలుకి ఫస్ట్ నెంబర్ తీసుకున్న కాడ నుంచి ఈ రోజు వరకు కూడా మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి 2023లో మ్యారేజ్ చేసుకున్నా కదా నవంబర్ లో. చాలా అద్భుతంగా ఉంది, ఇబ్బంది లేదు, అసలు సూపర్ సూపర్. ఎంత అంటే అంతకుముందు ఎంతమంది నూనె హాస్టల్ దగ్గర తిరిగినా మీ దగ్గర మీ యూట్యూబ్ చూసిన తర్వాత అంతకుముందు పిఎస్ నెహ్రూ అని ఇంకొక పేర్లొద్దు ఎవరితో మనకొద్దు, బాగుంటే చాలు. ఇంకొకటి మీరు రీమ్యారేజ్ అయిన తర్వాత ఇల్లు బాగుండాలి అనే కొంచెం ప్రాబ్లమ్స్ నుంచి బయటపడినారు. తర్వాత ఇల్లు చేంజ్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అది కూడా ఒక్కసారి. ఇప్పుడు రీమ్యారేజ్ చేసుకున్న తర్వాత సార్ నేను నవంబర్ 1 చేసుకున్న తర్వాత 10 days తర్వాత మళ్ళీ ఇల్లు మారిన తర్వాత మొత్తం డౌన్ ఫాల్ అయింది ఒకేసారి. ఎందుకు అట్లా? ఎందుకంటే అది అసలు ఎందుకు అయిందో నాకు తెలియదు. ఆ చెరువు పక్కన తీసుకున్నాను, పోయి మొత్తం అసలు 0 లెవెల్కి వెళ్ళిపోయేసరికి మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇంటిని చెక్ చేయడము, చెక్ చేసి ఆ రాడ్స్ ను పెట్టిన తర్వాత మళ్ళీ పూర్వం ఎంత ఉన్నా అంతకన్నా డబుల్ త్రిబుల్ అయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఆఫీస్ పెట్టుకున్నాను, ధాన్యం బిజినెస్ మంచి చేస్తున్నా, ఒక కారు తీసుకున్నా, మళ్ళీ బైక్ తీసుకున్నా, పిల్లలు మంచి హ్యాపీగా కాలేజీకి వెళ్తున్నారు, అంతా బాగుంది. ఇక నెక్స్ట్ ఇయర్ 2026లో ఇల్లు కొనాలి. సూపర్ సూపర్, చాలా బాగుంది సార్. ఆ రాడ్స్ పెట్టడం వల్ల మీ దయ వల్ల అందరికి 1000% బాగుండాలి. ఎందుకంటే అందరూ మరి అందరికి తెలియదు కానీ రాడ్స్ అనేది చాలా చాలా నా దాంట్లో మార్పు వచ్చింది. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇది అందియాలి సార్. మీరు ఖచ్చితంగా చేస్తున్నాము, చెప్తూనే ఉన్నాం, కానీ కొంతమంది ముందుకు వస్తున్నారు, కొంతమందికి రావట్లేదు, అది వాళ్ళ ఇష్టం. అంటే అందరు నమ్మరు కాబట్టి అసలుకి, ఎందుకంటే నమ్మితే వాడికి తిరిగి ఉండదు 100%. కానీ నమ్మడే వాడికి పెద్ద నమ్మడం వరకే వాళ్ళ ఇది, నమ్మి చేసుకుంటే కనుక చాలా తిరిగి ఉండదు. అందులో ఒకటి మీరు ఇచ్చిన సర్వీస్ సార్. మీరు అందరిలాగా ఎవరెవరో మాట్లాడరు, మీరు ఎమ్మటే మాట్లాడతారు. ఈ రోజు ఏంటో తీసుకుందాం చేస్తున్నాం అని కాకుండా సంవత్సరాలు మీరు మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు చేసినా ఏ నిమిషం చేసినా మాట్లాడుతుంటారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి 50% ఇదే సక్సెస్. ఎందుకంటే ఏదో మనం డబ్బులు తీసుకున్నాం చేసినాం కాకుండా మీది ఇక్కడ మీ సక్సెస్ 50% ఇక్కడ, తన సక్సెస్ మళ్ళీ అది పెట్టిన తర్వాత ఇంకా 50%, 100% ఫుల్ఫిల్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే ఏ నిమిషాన ఫోన్ చేస్తే ఈయన మాట్లాడటం కట్ చేస్తాం అనే లేదు, అది ఎప్పుడూ లేదు. ఈ నిమిషం వరకు ఎప్పుడు లేదు సార్. చాలా బాగున్నాం సార్ మీ దయ వల్ల. అందరూ బాగుండాలి, కానీ అందరిని నమ్మి ఈ కుబేర రాడ్స్ గానీ ఈ రాడ్స్ గానీ పెట్టించుకుంటే ఇక లైఫ్ లో వాళ్ళు తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఇక ఏ మంత్రాల దగ్గరికి ఏ తంత్రాల దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు. మీరు చేంజెస్ అనేది ఎన్ని రోజుల్లో చూసారు? నేను 90 days లో చూసాను సార్. 3 months పట్టింది సార్ నాకు. 3 months అంటే వస్తుంది, ఆపర్చునిటీ వస్తున్నాయి, కానీ అంతకుముందు భయం అన్నిట్లో దొరికిపోయే భయంతో పోలేకపోయాను. 90 days తర్వాత ఫుల్ హ్యాపీగా అయింది. 90 days పట్టింది. 90 days నుంచి ఫుల్ ఫ్లెక్స్డ్ ఉన్నాం ఇంట్లో. అసలుకి ప్రశాంతం. అంతకుముందు మా మిస్సెస్ కి ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లేవాడిని, అసలు ఇప్పుడు హాస్పిటల్ అనేదే లేదు, ప్రశాంతంగా ఉంది ఇంట్లో. ఇంతకుముందు నేను ఆఫీస్కి రాగానే ఫోన్ చేసి అక్కడ వస్తుంది ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోయేటోని. అసలు ఇంట్లో నుంచి ఫోన్ వస్తుంది అంటే ఒక పక్క వణుకుతూ ఉండేది. అమ్మా ఇప్పుడు ఏం చెప్పిద్దా, ఇప్పుడే కదా మనం వచ్చిందని. ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేసామో రాడ్స్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమెకి ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా బాగుంది సార్. అందరు బాగున్నారు, పిల్లలు కూడా బాగున్నారు. చాలా బాగుంది సార్. కానీ సార్ అందరిని నమ్మాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే వాళ్ళు బాగుంటారు,
ఎస్, ఫ్యామిలీ బాగుండాలి, బిజినెస్ బాగుండాలి, అన్ని బాగుండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కోరుకునేది అదే, ప్రతి ఒక్కరు చేయాల్సుకునేది అదే. అందుకని మనం కూడా చేసే పద్ధతిలో చేస్తున్నాం. 100% ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది, గ్యారంటీ సక్సెస్, ఇందులో ఎటువంటిది లేదు. 1000% బాగుంది ఎందుకంటే నేనే ఉంటాను కాబట్టి పక్కన, అక్కడ వేరే వాళ్ళు ఎవరో మాట్లాడరు, ఏముండరు. ఇక్కడ ఇచ్చే నంబర్ ఏదైతే ఉందో నాదే కాబట్టి నేనే మాట్లాడతాను, ఇబ్బంది ఏమి నా ఉండదు. ద్వారా ఖమ్మంలో చూపించుకున్న 2-3 కూడా చాలా బాగున్నారు. సూపర్ సూపర్. చాలా బాగున్నారు. వాళ్ళు నాకు రోజు కలుస్తూనే ఉంటారు స్కూల్ దగ్గర. చాలా బాగానే ఉన్నారు. అంత హ్యాపీ. సూపర్, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే 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 సార్. థ్యాంక్ యూ సార్. ఇది చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఉంటాయి. చాలా హ్యాపీగా చెప్తున్నారు ఫస్ట్ అసలు. అంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తే రియల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకు అంత ప్రభావంతో చెప్పగలరు. అనుభవించినప్పుడు అవును, దాని ప్రభావాన్ని మనము తీసుకుంటాం. అవును. ఎందుకంటే ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు ఒకేసారి బయటకు వస్తే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అట్లాగే ఉన్నాను. ఒకప్పుడు ఎంతో మందిని అప్రోచ్ అయ్యాను, ఎన్నో చేసుకున్నాం. తర్వాత ఇది ఏంటో అసలు దీని సబ్జెక్ట్ ఏంటి, ఇంకా పీక్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఫస్ట్ నేను మారాలి, నా అప్పులు తీరాలి, నా గొడవలు తీరాలి, ఇంట్లో ప్రాబ్లమ్స్ తీరాలి, ఎవరికైనా ఉంటాయి. కానీ అవన్నీ పోయి టోటల్గా ఎంతో మైనస్లో ఉన్న నేను ప్లస్లోకి వచ్చాను. అందరినీ కూడా నేను ఎందుకంటే ఇప్పుడు ఈ కాల్, ఇప్పుడు వెంకట్ గారి కాల్ ఖమ్మం నుంచి ఎందుకు తీసుకున్నానంటే, అందరినీ నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మాల్సిన అవసరం కూడా లేదు, మీ ఇష్టం అది. కాకపోతే ఏంటంటే ఒక పవర్స్ను మనం క్రియేట్ చేసుకుంటే ఆ పవర్స్ నుంచి ప్లస్ అవుతాం మనం. ఆ ప్లస్ అయిపోయి ఈ కుబేరా పవర్స్ మనకు ఉన్నాయంటే మనకు ఒక పాజిటివ్ న్యూట్రల్కి వచ్చేస్తాం. టోటల్గా మనిషి ఎప్పుడు కూడా హైకి వెళ్ళడు, అట్లనే డౌన్ఫాల్ కాడు, న్యూట్రల్లో వచ్చినప్పుడు. ఇప్పుడు కారు కూడా ఒక న్యూట్రల్లోకి వచ్చిన తర్వాత ఏ గేర్ వేసుకోవాలని మనం వేసుకుంటాం అప్పుడు. కానీ ఆ టాప్ లెవెల్లో గేర్ వేసుకోవాలా, ఏది వేసుకోవాలని నీ చేతిలో ఉంటుంది అప్పుడు. ఇప్పుడు మనము ఈ పవర్స్ లేనప్పుడు ఏమవుతుందంటే ఎవరో చెప్తే గేర్ మార్చాల్సి వస్తుంది. అప్పుడు గేరు నువ్వే వేసుకుంటట్టుంటే నీ లైఫ్, నీ రాత నువ్వే రాసుకుంటావు. అందుకే నేను చేసిచ్చేది ఒకటే, టోటల్గా మీ ఇంటిని, మిమ్మల్ని పాజిటివ్ చేసిస్తాను. నేను చేసే పని అదే, మిమ్మల్ని పాజిటివ్ చేసి ఒక ఆరా పవర్లో మీ ఇంటి గుడి, ఒక గుడిలాగా నిన్ను మార్చి చేసి వస్తాను నేను. అంతే, ఇంకా అన్నీ నువ్వే చేసుకుంటావు అంతే. ఇంకా నేను చేసేది ఏమి ఉండదు అక్కడ. మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, మంచి బిజినెస్లోకి వచ్చేస్తావు, నిన్ను అందరూ ఆరాధిస్తుంటారు. నువ్వే దేవుడు అయిపోతావు అప్పుడు. అంటే నీ చుట్టుపక్కల అంత మంచి మంచి వాళ్ళు చేరుతారు. చెడు గుణాలన్నీ, చెడు వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అంటే నీకు నెగిటివ్ చేసేవాళ్ళు, నిన్ను నీ వెనకుండి గోతులు తీసేవాళ్ళు, నీకు శత్రువులు కానీ వీళ్ళందరూ వెళ్ళిపోయి నీకే మిత్రులుగా తయారైపోతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోవచ్చు, లేకపోతే వాళ్ళు నీ లైఫ్లోంచి వెళ్ళిపోవచ్చు. అంత పవర్స్ వస్తాయి. చాలామంది శత్రు బాధలు, శత్రు పీడలు ప్రతి ఒక్కరు చేసుకుంటారు, ఎన్నో హోమాలు చేపిస్తుంటాం. కానీ ఈ హోమాల వల్ల కూడా పవర్స్ ఉంటాయి. కానీ ఎన్ని రోజుల వరకు? ఒక 10-15 days, 20 days, 1 month నిత్యం హోమాలు చేయించే వాళ్ళు ఉంటారు. అలాంటి హోమాలు, ఒక హోమంతో మన కుబేర రాడ్స్ ఇది ఉంది అనుకోండి, సింపుల్గా ఒక కుబేర రాడ్ ఇది కార్లో ఇన్స్టాల్ చేసే కుబేర రాడ్. నేను ఎందుకు ఇక్కడ పెట్టుకున్నా అంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ నాకు రాకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా. దీనికి డబల్ ఉంటుంది కుబేర రాడ్. ఈ పవర్తో మనకి ఎటువంటి శత్రుపీడలు కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ, దీంతో ఇది ఉన్న తర్వాత ఒక 10 years ఎక్కువ బతికేయచ్చు అని చెప్తాను నేను. అయితే సింపుల్గా చెప్పాలండి, అంటే అంత హ్యాపీనెస్ ఉంటుంది, అంత ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతుంటాం మనం. మన బాడీ టోటల్గా ఎప్పుడు కూడా ఇలా ఉండదు. నేను కూడా సొంతంగా డ్రైవ్ చేసుకుంటా, ఎక్కడికి వెళ్ళినా, బాంబే వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, ఏది వెళ్ళినా. ఎందుకు డ్రైవర్ని పెట్టుకోవట్లేదు? డ్రైవర్ని పెట్టుకునే పొజిషన్ ఉంది, 50,000 జీతం ఇచ్చే పొజిషన్ ఉంది. నా దగ్గర 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరినీ ఎవరో ఒకరు తీసుకుపోవచ్చు, కానీ నేను తీసుకెళ్ళను. నేనే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటా. ఎందుకంటే నాలో ఉన్న పవర్స్ అలాంటివి. నేను డ్రైవింగ్ కరెక్ట్గా చేసుకోగలను. ఆ వచ్చిన వ్యక్తి ఎలా చేస్తాడో తెలియదు, అతనికి ఏ నెగిటివ్ మోడ్లో ఉంటాడో తెలియదు. అట్లాంటప్పుడు మన డ్రైవింగ్ మనమే కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఎక్కడికి వెళ్ళినా నేనే డ్రైవ్. అంటే అలాంటి స్టామినా వస్తుంది. నేను ఇప్పుడు రీసెంట్గా మొన్న 3 రోజుల నుంచి కూడా అక్కడ వరంగల్ అని, అక్కడని, నంద్యాలని, ఆలగడ, ఇక్కడ ఇదన్నీ కూడా తిరిగి వచ్చాను. మళ్ళీ కూడా ఇంత ఫ్రెష్గా, ఇంత ఇదిగా ఉన్నానంటే నా దగ్గర ఉన్న నా కుబేర రాడ్స్ పవరే. ఇందులో 100% అందరికి కూడా వర్తిస్తుంది. అందరు కూడా ఫుల్ స్టామినాతో ఉండొచ్చు, ఏమి ఉండదు ప్రాబ్లం. అదే
సో విన్నారు కదండి, సార్ అయితే కనుక చాలా క్లియర్గా చెప్పటమే కాదు, లైవ్ ఎగ్జాంపుల్తో కూడా మనకి తెలియజేశారు. ఆయన క్లయింట్కి కాల్ చేసి కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం మనం. సో ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి సార్తో సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే.